ఆహా ఓహో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము నాటుకోడి వండుకుంటున్నాం. మనం కట్ చేసుకున్న కోడిని ఇలా కాల్చాలి. కాల్చకపోతే మనకు ఆ టేస్ట్ అనేది సరిగ్గా రాదు. సో ముఖ్యంగా నాటుకోడి మనం వండుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలా మంటలో కాల్చి తర్వాతనే మనం కూర వండడం స్టార్ట్ చేయాలి. మస్తాన్ కొట్టు భరత్. నాటుకోడి కోయడం అంత సులభం కాదు, దీనికి చాలా స్కిల్ ఉండాలి. ఎలా పడితే అలా కోస్తే మనకు కావాల్సినట్లుగా ముక్కలు రావు. మనమే పెద్ద ఎక్స్పర్ట్లు కాదు. ఇప్పుడు రెక్కలు రెండు సమానంగా తెంచుకోవాలి. దిస్ ఈజ్ హార్ట్, దీస్ ఆర్ ఊపిరితిత్తులు, లంగ్సా? ఇది హార్ట్, ఇవి గుండెకాయలు. ఇది కాదు గుండెకాయ కాదు, ఇది గుండెకాయ. మనిషి ఎప్పుడు చదువు, అందుకే చదువు. లివర్ ఉంటుంది, లివర్ కింద పొట్ట. ఇది గుండెకాయ. హార్ట్ షేప్ తెలిసే చూసేది తెలియడం లేదప్ప. హార్ట్ షేప్ అన్నిటికీ ఒకటి లాగా ఉంటది, అన్నిటికీ అంతే. హార్టే. ఇది ఊపిరితిత్తులు రెండు ఉంటాయి. గుండెకాయలు రెండు ఉంటాయా? ఒకటే బ్రో. మళ్ళీ ఇవి రెండు ఉంటాయి బ్రో. ఈ గుండెకాయ బ్రో. ఇది గుండెకాయ కాదు బ్రో, ఇది అంటే అట్లే కడుకోలలో చూసి ఈ వీడియో నేను అప్రోచ్ అవ్వాలి. వాళ్ళు ఏ పడుతూ ఏం కాదు, సరిపోతుంది. మటన్ కొట్టి మస్తాను. వీడు గుల్జారిపేట గోవింద్. గుల్జారిపేట హీరో. ఏమనుకున్నావు నువ్వు? రాత్రికి అగ్గిపెట్టే మచ్చా మాదిరి నరేంద్ర మచ్చా అని ఫేమస్ అవుతావు. మీకు ఉల్లిగడ్డలతో అవసరం ఎక్కువ ఉన్నట్లయితే ఎక్కువ వాడండి, తక్కువ అవసరం ఉన్నట్లయితే తక్కువ వాడండి. పొందిందిలే నాలుగు పచ్చిమిర్చి తగినన్ని, మళ్ళీ టమోటాలు 4 టమోటాలు కోసి, కరివేపాకు ఉన్నట్టు స్కిడ్ అయింది. ఇది ఆనియన్స్ కలర్ మారే వరకు వేగనివ్వాలి. తర్వాతనే మనం ఇందులోకి జింజర్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 3 స్పూన్లు జింజర్